దశాబ్దాల తరబడి హంతకుల కుటుంబం చేతిలో నలిగిపోయిన పులివెందల ప్రజలు ఫస్ట్ టైం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు. ఇంతకాలం జనం ఓట్లు వేయడానికి అవకాశం ఇవ్వకుండా రిగ్గింగ్ చేసుకుంటూ గెలుచుకుంటూ వచ్చిన వైఎస్ ఫ్యామిలీ కోట ఈ రోజున కూలిపోయింది. డిపాజిట్ కూడా దక్కలేదు. జగన్ గత 2-3 రోజులుగా ఆహాకారాలు చేశాడు. పులివెందల అరాచకానికి అడ్డుకట్టబడిన విషయం తెలిస్తే రాష్ట్రమంతా బులుగు ముఠ చెల్లా చెదురవుతుందనే భయంతో పిచ్చిపట్టిన వాడిలా ప్రవర్తించాడు. ఆంధ్రప్రదేశ్లో జగన్ అనే రక్త పిశాచిని ఇప్పటికీ సమర్థిస్తున్న ప్రజలారా, మీ కంటిని మీ వేలితో పొడుచుకునే దుస్థితి నుండి బయటకు రండి. ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ కూడా ఉందనే విషయాన్ని గమనించండి. నెత్తుటి కూడు తిన్న రాజశేఖర్ రెడ్డిని మెజార్టీ ప్రజలు దేవుడు అని భ్రమించడం వల్ల ఆంధ్ర రాష్ట్రం విధ్వంసమైంది. ఇక మీదట హంతకుల్ని హంతకులుగానే చూడండి. జగన్ పార్టీని గొయ్యి తీసి పాతి పెట్టండి. కాంగ్రెస్ పార్టీని ఎదగకుండా చేయడానికి దత్తతండ్రి, ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఈ సైకోను పెంచి పోషిస్తున్నాయనే విషయాన్ని గమనించండి.